తెలంగాణలో భూభారతి చట్టాన్ని దశల వారీగా అమలు చేస్తోంది ప్రభుత్వం. మరో 28 జిల్లాల్లోని 28 మండలాల్లో భూభారతి చట్టాన్ని అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ఇప్పటికే గత నెల 17వ తేదీ నుంచి 30 వరకు 4 జిల్లాల్లోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద భూభారతి చట్టం అమలు చేశారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇప్పుడు మరికొన్ని జిల్లాలకు విస్తరించారు. భూభారతి చట్టంపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూభారతి రైతులకు రక్షణ కవచం లాంటిదన్నారు. ఆదిలాబాద్లోని బోరజ్, భద్రాద్రి కొత్తగూడెంలోని సుజాతానగర్, హనుమకొండలోని నడికుడ, జగిత్యాలలోని బుగ్గారాం, జయశంకర్ భూపాలపల్లిలోని రేగొండ, జోగులాంబ గద్వాల్లోని ఇటిక్యాల, కరీంనగర్లోని సైదాపూర్, కొమరంభీంలోని పెంచికల్పేట్, మహబూబాబాద్లోని దంతాలపల్లి, మహబూబ్ నగర్లోని మూసాపేట, మంచిర్యాలలోని భీమారం, మెదక్లోని చిలప్చేడ్, మేడ్చల్ మల్కాజ్గిరిలో కీసర, నాగర్ కర్నూలులోని పెంటపల్లి, ఇలా అనేక ప్రాంతాల్లో కూడా దీన్ని నిర్మించబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, రైతు సదస్సు రెండో విడతగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి దఫా గత నెల 17 నుంచి 30 వరకు 4 మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించింది ప్రభుత్వం. ముఖ్యంగా భూభారతి చట్టం పైన పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు గతంలో ధరణిలో జరిగిన అవకతవకలకు ఏ విధంగా బ్రేక్ పడబోతుంది భూభారతి చట్టం ద్వారా, భూభారతి చట్టాన్ని ఎంత పటిష్టంగా తీసుకొచ్చాం, భూ హక్కుదారులకు ఎలాంటి హక్కులు భూభారతి చట్టంలో కల్పించబోతున్నాం, కల్పించామన్నది అంశాలను పూర్తి స్థాయిలో ప్రజలకు చెప్పేందుకు, అదేవిధంగా రైతులతో ముఖ్యంగా భూ హక్కుదారులందరితో కూడా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది. ఈ రోజు నుంచి ఈ నెల 20 వరకు రెండో దఫా అనుకోవచ్చు, పైలట్ ప్రాజెక్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. మొదటి దఫా 4 మండలాల్లో, 4 జిల్లాల్లో 4 మండలాల్లో సంగారెడ్డి, అదేవిధంగా జనగాం, నారాయణపేట్, నిర్మల్ 4 జిల్లాల్లో మొదటి దఫాలో 4 మండలాల్లో నిర్వహించింది. ఇప్పుడు రెండో దఫాగా 28 జిల్లాల్లో 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నారు. ఈ సదస్సుల్లో రెవెన్యూ అధికారులు, కలెక్టర్ మస్ట్గా అక్కడ హాజరవుతారు. రైతులతో ఉన్న సమస్యలు ఏంటి, భూమిలకు సంబంధించి గతంలో ధరణిలో అనేక అవకతవకలు జరిగాయి. ఆ అవకతవకలు ఇప్పటికి కూడా పరిష్కారం నోచుకొని అంశాలుగా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద ఫిర్యాదులు తీసుకోబోతున్నారు. వారి నుంచి ఫిర్యాదులు తీసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో అప్పటికప్పుడు సమస్య పరిష్కారం అయ్యే వాటన్నింటి కూడా అక్కడికక్కడనే సమస్యను పరిష్కారం చేయబోతున్నారు. దాంతోపాటు ఈ ధరణి స్థానంలో భూభారతిని ఎందుకు తీసుకొచ్చామన్న అంశాన్ని కూడా రైతులకు వివరించబోతున్నారు. భూభారతిలో మీకుండే హక్కులు ఏంటన్నది కూడా ప్రజలకు చెప్పబోతున్నారు. మొత్తానికి ఈ భూభారతి చట్టాన్ని ఎంతో ముందు చూపుతో ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా తీసుకొచ్చిన నేపథ్యంలో వీటన్నింటి ఈ అంశాలన్నిటి కూడా ప్రజలకు తీసుకెళ్లడం, ఈ రైతు సదస్సుల ద్వారా వారికి మరింత అవేర్నెస్ తీసుకురావడం అన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతుంది. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భూభారతి చట్టం అమలు కాబోతున్న నేపథ్యంలోనే ఈ నేపథ్యంలో 2 దఫాలుగా పైలట్ ప్రాజెక్టుగా చేసుకుంది. ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న ఇబ్బందులకు తలెత్తకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యంగా ఏదైనా ప్రాజెక్టు, ఏదైనా పథకాన్ని ప్రారంభించినప్పుడు పైలట్ ప్రాజెక్టుగా ముందు తీసుకుంటారు. అయితే ఈసారి 2 దఫాలుగా ఈ నిర్ణయం తీసుకుంది. 4 మండలాల్లో మొదటిసారి, ఇప్పుడు 28 మండలాల్లో రెండోసారి పైలట్ ప్రాజెక్టుగా తీసుకుందంటే ఈ భూభారతి చట్టం పైన ప్రభుత్వం ఎంత స్పష్టంగా ముందుకెళ్తుందన్నది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భూభారతి చట్టం అన్నది ప్రభుత్వానికి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి ధరణిని, గతంలో తీసుకొచ్చిన ధరణి బంగాళాఖాతం కల్పిస్తాం, కొత్త భూభారతి చట్టాన్ని తీసుకొస్తాం, ప్రజలకు భూ హక్కుదారులకు పూర్తి రక్షణ, భరోసా కల్పిస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో వీటి లక్ష్యాలను, వీటి ద్వారా ప్రజలకు కల్పించబోయే హక్కులను పూర్తి స్థాయిలో ప్రజలకు అవేర్నెస్ కల్పించేందుకు ఈ రాష్ట్ర స్థాయిలో ఈ రాష్ట్ర రెవెన్యూ సదస్సు నిర్వహించబోతుంది. మొత్తం 28 మండలాల్లో ఈ రెవెన్యూ సదస్సు ఈ నెల 20 వరకు కొనసాగుతాయి. జూన్ 2 నుంచి పూర్తి స్థాయిలో భూభారతి చట్టం రాష్ట్రంలో అమలు కాబోతుంది.